అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మోడీ పర్యటన ముందు ఉత్తరాంధ్రలో జగన్ చిచ్చు అనేటువంటి అంశం పైన ఈరోజు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీకు తెలుసు, ఉత్తరాంధ్రలో ఒకవైపు పండగ వాతావరణం నెలకొంది. దేనికి అంటే ఎర్రబస్సు రాని ఊరికి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది అని గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2015లో బహిరంగ సభలపైన మాట్లాడడం జరిగింది. ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని చెప్పేసి ఆనాడు భోగాపురానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులను రెచ్చగొట్టి మరి ఆ భూసేకరణకు సంబంధించినటువంటి కోర్టులో పిటిషన్లు వేయడము, మరి దశాబ్దాల కల అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేయడమైనటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడము, మరి ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీని ఢీకొట్టినటువంటి జగన్ మోడీని ఢీకొట్టబోతున్నాడని కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కూడా మోడీని కూడా ఢీకొట్టబోతున్నాడు జగన్ అని చెప్పేసి కూడా ఆల్రెడీ నరేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ, ఆ పార్టీ చేస్తున్నటువంటి అంతర్యామి ఏంటి అనేటువంటి వివరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మరి మీకు తెలుసు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అనుమతులు, క్లియరెన్సు మరి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరెవరు తెచ్చారు ఏంటి అనేది నిన్న మొన్న కూడా డిజిటల్ మీడియాలో, ప్రధాన మీడియాలో అందరూ చర్చించినటువంటి మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన దేనికి, ఇప్పుడే ఎందుకు పెట్టుకున్నారు? ఒకవైపు మన దేశ ప్రధానమంత్రి వచ్చి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేసేటువంటి ఈ సమయంలో కేవలం పర్యటన పేరుతో జన సమీకరణ చేసి శాంతి భద్రతల సమస్య లేవనెత్తడానికి అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు యొక్క కార్యక్రమాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసము జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం వేశారా అంటే ఎస్ అనే పదాలు కూడా వినపడతా ఉన్నాయి. మరి మీకు తెలుసు దేని గురించి పర్యటన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళినటువంటి వారికి పరామర్శ, ఇంటి గడపగుట్ట దాడినటువంటి జగన్ గారు నేడు ఒక మాజీ మంత్రి కొడుకు చేసినటువంటి తప్పుడు పనికి మరి ఈరోజు ఆయన ఆ కేసులో ఒక వ్యక్తిని ఇరికించబోయి అరెస్ట్ అయినటువంటి సిదిరి అప్పలరాజును పరామర్శ చేయడం కోసము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పెట్టుకున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన దాని అర్థం ఏంటనేది ప్రజలు సున్నితంగా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు అసలు ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి విమర్శించినటువంటి వ్యక్తి ఈరోజు భోగాపురం కూడా నాదే, 1200 కోట్ల రూపాయలతో మేము రన్వే మేమే చేశామని చెప్పేసి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూనే ఈరోజు ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఒకవైపు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నారా లోకేష్ గారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు, లీడర్లకు, పార్టీ లీడర్లకు మొత్తం అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏమని? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, జాతికి అంకితం చేస్తున్నారు, ఈరోజు దేశం మొత్తం మన వైపు చూసేలా చేయాలంటే ఇది ఒక మనము బృహత్తరమైనటువంటి కార్యక్రమంలా చాలా వేడుకగా చేయాలి. మరి తింసా నృత్యంతో దాదాపు 13,000 మంది గిరిజన మహిళలతో ఒక తింసా నృత్యంతో కూడా నరేంద్ర మోడీ గారికి వెల్కమ్ చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారి పర్యటన దేనికి అని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మోడీ గారికి ఇబ్బంది కలిగించే విధంగా చేశారు అంటే మరి సోనియా గాంధీని ఢీకొట్టే విధంగా మోడీ గారిని ఢీకొట్టేంత దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అనేటువంటి చర్చకు కూడా దారితీసే పరిస్థితులు వైసీపీ సోషల్ మీడియాలే కల్పిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క దశాబ్దాల కలైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 4,350 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఈరోజు దేశానికే తలమానికంగా, ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపొందించినటువంటి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మీ యొక్క చేష్టల వల్ల ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా మీ యొక్క పర్యటన చేయొద్దండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికే మీరు ఉత్తరాంధ్ర ప్రజల చేత చేత్కరింపబడ్డారు. మరింత గౌరవం పొందాలి అంటే సైలెంట్గా ఉంటే మీ యొక్క గౌరవం పెరుగుతుందే తప్ప తరగదనేది గుర్తుకు చేస్తూ అందరికీ నమస్కారం.